సామినేని రామారావు ఖమ్మంలో హత్యకు గురైనటువంటి సిపిఎం నాయకుడి ఉదంతంలో ఒక పక్కన కమ్యూనిస్టులతో ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి. కమ్యూనిస్టులలో రామారావు గారికి మంచి కాంటాక్ట్ ఉంది, అభిమానం ఉంది అందరికీ కూడా. ఆయన హత్య ఎవరు చేశారు అన్నటువంటి దాని మీద రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఆ కేసు ముందుకి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. ఆ కుటుంబ సభ్యుల అనుమానాలు ఒకవైపున ఉన్నాయి, పార్టీలోని కొంతమంది అనుమానాలు మరొక వైపున ఉన్నాయి. ఈ మొత్తాన్ని తేల్చాలి అంటే తమకు పూర్తి స్వేచ్ఛ కావాలని పోలీసులు అడిగారు. పోలీసులకు ఆ పూర్తి స్వేచ్ఛ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. హోంమంత్రిత్వ శాఖ కూడా తనే చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చారు. దాంతో వాళ్ళు ఇప్పుడు కోర్టుని అప్రోచ్ అయ్యారు. 24 మందిని విచారించాలి అంటే కోర్టు ఓకే అంటది. అయితే ఏంటది అంటే పాలిగ్రామ్ టెస్ట్, అంటే నిజానిజాలు తేల్చేటటువంటి, అంటే మనం మాట్లాడుతున్నప్పుడు నిజం మాట్లాడుతున్నాం, అబద్ధం మాట్లాడుతున్నాం, గబక్కన క్వశ్చన్ వేయగానే అబద్ధం మాట్లాడితే మన గుండె పరిణామాన్ని బట్టి అది మనం తప్ప ఒప్ప అన్నటువంటిది తెలియజేసేటటువంటి. అయితే ఇది చట్ట ప్రకారం వ్యాలిడ్ కాదు. కాకపోతే పోలీసులు అలా విచారించవచ్చు. దీన్నైనా నార్కో అనాలిసిస్ టెస్ట్ అయినా అది సాక్ష్యానికి పనికిరాదు. కానీ కేసులో అనుమానితుల్ని ఐడెంటిఫై చేయడానికి సంబంధించినంత వరకు ఇది ఉపయోగపడుతుంది. సత్య నిర్ధారణ పరీక్షలు అనమాట ఇది. దానికి ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు మామూలుగా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళందరికీ నోటీసులు ఇస్తుంది. వాళ్ళు ఓకే అంటేనే అలౌ చేస్తారు, కాదు అంటే నో అనమాట. వయసును బట్టి కూడా లెక్కలు ఉంటాయి. వయసులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకైతే కనుక కాదు అని కోర్టు అనదు, వాళ్ళు ఒప్పుకోకపోయినా ఓకే అంటుంది. లేదు అంటే గనక వాళ్ళు వయసు పెద్దవాళ్ళు అయితే గనక ఒప్పుకోకపోతే ఒప్పుకోదు కోర్టు కూడా. ఏం జరుగుతుందో చూడాలి.